ఆఫ్టర్నూన్ క్లాస్ అన్నది రేపటి నుంచి సోర్స్ కూడా పెట్టదు సార్. ఎందుకంటే అది ఎలా వెళ్తుందంటే బయటికి సార్ మీరు మధ్యాహ్నం స్కూల్ నడుపుతున్నారని వెళ్తున్నారు. ఓకే అదే రాసిపడ్డా. ఓకే ఆ ఎక్స్ప్లెనేషన్ కాల్ పర్ చేస్తున్నాను. ఓకే బాబు ఫోన్ అయ్యాము ఆర్సీ నెంబర్ అయ్యాలి. ఎందుకంటే ఏదో క్లారిటీ ఉండాలి శశాంకర్ మనకి. ఇప్పుడు మీరు మేము ఏదో కొమ్మక్క అయిపోయింది, మన రిజర్వేన్స్ వస్తుంది బయటికి, అది రాకూడదు కదా సార్. నేను ఉన్న విషయం చెప్తాను మీకు. స్టూడెంట్ యూనియన్ ఆర్ సంబడి ఎల్స్ is claiming me that I am getting so much from you. From you means that does not mean you from the government. Small addition sir. నేను స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశానని వేరే యూనియన్ వాళ్ళు నాకు చెప్పారు సార్. మరి అది ఎవరికి ఇచ్చామో ఏంటో ప్రూవ్ చేస్తానని వాళ్ళ దగ్గర వెనక వసూలు కూడా చేసుకుంటాను. ఎవరికో ఇచ్చాను అని చెప్పేసి ఎవరో చెప్పారు సార్. ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన క్లాసెస్ లేవు, టీచర్స్ వాళ్ళ బెనిఫిట్ కోసం, ఐ మీన్ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం మనము వాళ్ళకి ఇచ్చిన. యు ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు కండక్ట్ ట్యూషన్ ఆల్సో. ఓకే సార్. ట్యూషన్ కూడా కండక్ట్ చేయడానికి వీల్లేదు. 12:30 స్కూల్ అవుతుంది కాబట్టి పావుగంట ఇంట్లో పంపించేయండి. ఇప్పుడు మేము 10:30కి ఇలా తోసేమ అట్లా ఫస్ట్ బస్ వచ్చేటికి ఒక అరగంట లేట్ అవుతుంది, అరగంటకి పావుగంట పర్లేదు. 2:30 అలా అవ్వకూడదు. ఇప్పుడు ఎందుకు కూడా చెప్పనా, వాడు గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఇచ్చింది ఒక మాట సార్. రామన్ కూడా గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఇచ్చింది మార్నింగ్ స్కూల్స్. అవును సార్. పిల్లలు ఎంతసేపు తగ్గకూడదని కదా ఇచ్చింది. అంటే ఇదివరకు అన్ని షెడ్యూల్లో ఉండేవి కాబట్టి ఒక 5 నిమిషాలు చేస్తాను, ఓన్లీ 5 minutes. 2 గంటల కాడి నుంచి ఎండ ఎక్కువైపోతే ఇంటికి వెళ్ళిపోవాలి పిల్లడు. అంతే మీరు కావాలంటే సార్. ఇంటికి వెళ్ళి అలా కాలువల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా అది ఆలంటే ఎక్కువ కాలంలోకి వెళ్తారో గోదావరిలోకి వెళ్తారు, ఆ మౌంటైన్ ఎక్కుతారు. తల్లిదండ్రులు చూసుకోండి ఇంటి దగ్గర. మన స్కూల్లో ఉన్నంతసేపు మన రెస్పాన్సిబిలిటీ. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎప్పుడు కూడా మధ్యాహ్నం స్కూల్ పెట్టడానికి కుదరదు. మధ్యాహ్నం స్కూల్ ఎప్పుడు ట్యూషన్ కూడా పెట్టదు. ట్యూషన్ కూడా పెట్టదు. మాట్లాడతాం కాదు, మాట్లాడు స్ట్రిక్ట్లీ అబాండెడ్. మీరు మాట్లాడాలి ఆప్షన్స్ కాదండి. ఈవినింగ్ పెట్టుకుంటాం సార్. ఈవినింగ్ 5 o'clock పెట్టుకోండి. పేరెంట్ కన్వీనియన్స్ బట్టి మేము పెడతాము. ఈవినింగ్ 4:30 పెట్టుకో, 5 పెట్టుకో, గంట ట్యూషన్ చెప్పించుకో. ఎవరు కాదంటే మధ్యాహ్నం కంటిన్యూషన్ ఆఫ్ స్కూల్స్ లో చేయకూడదు. నేను మళ్ళీ వచ్చి పిల్లల్ని చూడకూడదు. నేను 3 సంవత్సరాల నుంచి ఇలా మాట్లాడలేదు. గుర్తుపెట్టు. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ కూడా నాకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మాకు మీరు బ్రహ్మాండంగా స్కూల్ నడుపుకుంటున్నారు, దరిద్రంగా స్కూల్ నడుపుకున్నాడు తట్టుకోదా? అంటే ఇప్పుడు కమెంట్స్ చూసినా కూడా అందరూ బ్రహ్మాండంగా ఎవడైనా సంబడి ఎల్స్ అయ్యా, సంబడి ఎల్స్ నీకు గుర్తిన కాడలు పెడితే తట్టుకుంటావా అని అడుగుతున్నాను. అంటే అలా రోడ్డు మీద వెళ్ళి వాగేవాళ్ళు 3 మంది ఉంటారు సార్. అది వేరే విషయం సార్. అందుకే ఇప్పుడు ఏవైతే వినాలో ఏ వినిపించుకుని ఏ వినకూడదో వదిలేస్తాం సార్. నాకు అనేది ఇదిగో హాఫ్ డే సెక్షన్స్ ఎప్పుడు వచ్చిందో ప్రొసీడింగ్స్ కూడా తెప్పించారు. ఓకే సార్. నా ఫోన్ లో మళ్ళీ వెతకాలని. అవును సార్. 1వ తారీఖున వచ్చింది ఇది. ఇది ఆర్సీ నెంబరు 3027 30027 2023 A&I CSE డేటెడ్ 13/3 వచ్చింది. అప్పుడు నెల అయిపోయింది. నెల అయిపోయినా మనం ఇంకా స్కూల్ ప్రైవేట్ స్కూల్ మధ్యాహ్నం క్లాసులు అంటే కరెక్ట్ కాదు కదా. అవును సార్. అది అసలు కరెక్ట్ కాదు. అవును సార్. నాకు మధ్యాహ్నం ప్రైవేట్ క్లాసులు జరగడానికి వీల్లేదు, ట్యూషన్ జరగడానికి వీల్లేదు. నోటీస్ రాసేయండి. ఓకే సార్. ఓకే.
ఇప్పుడు ఆ పిల్లలు కూర్చున్నారు అవును సార్. బస్ కోసం మేమేమి అనమే అవును సార్. అలా పాఠం అంటే చెప్పే వాళ్ళకి ఖాళీగా కూర్చున్నారు కదా అని చదువులు చెప్పడం. అంటే ఇక్కడ ఒక పాయింట్ అమ్మా సార్ పావు గంట 20 నిమిషాలు అంటే పేరెంట్ వచ్చేదాకా మేము ఎగ్జాక్ట్ పావు గంట అర్ధ గంట 20 నిమిషాలు ఏ గుర్తున్నాడు ఎవడే వాళ్ళు ఏమంటారు నేను అవును సార్. ఒక మాట మీరు కట్టాలి. మామూలుగా మళ్ళీ కూర్చోబెట్టి క్లాసులు చెప్తే అది మధ్యాహ్నం క్లాస్ అవుద్ది మేము కూర్చోబెట్టి క్లాసులు చెప్పాం, ఓకే. లేము. నాకు కావాలి. ఎవరైతే అంటే పేరెంట్స్ తీసుకెళ్ళకుండా కూర్చుంటారో వాళ్ళకి మేడం మాత్రం ఊరుకోరు. పుస్తకం మూసి కూర్చున్నారంటే మేడం ఊరుకోరు, పుస్తకం తెరిపించే కూర్చోబెడతారు. అలా కూడా కూర్చోబెట్టకూడదు అంటున్నారు. నేను అదే పెట్టుకున్నాను సార్. అంతే. ఒక పని చేయండి, వాళ్ళు వచ్చినప్పుడు రెండు పాటలు పాడించుకోండి, పాఠం చెప్పండి. నిజమే. మీరు పాఠం చెప్పండి, మీరు మామూలుగా చెప్తారు మళ్ళీ టీచర్లు ఎవరు ఉండరు సార్, మమ్మీ దగ్గర కూర్చుంటారు పిల్లలు. మీకు ఎంతసేపు చెప్పేది తప్ప ఎక్కువ కదా ప్రైవేట్ స్కూల్స్ కి. కాంపిటీషన్ నేను ఏం అంటలేదు సార్. నేను అడిగింది కూడా మధ్యాహ్నం స్కూల్ పెట్టొద్దు అని అనడం న్యాయం. సార్ నేను స్కూల్ పెట్టట్లేదు సార్. అది అంతే పెట్టట్లే. అది కదా చూశాను. అవును సార్. జిరాక్స్ తీసుకోవటం రోబోటిక్ ఎక్స్పో జరిగింది సార్. రోబోటిక్ ఎక్స్పో రోజున వచ్చారండి. ఓకేనా సార్? ఇక్కడ బోర్డు మీద మీకు కనిపిస్తుందండి. ఆ బోర్డు కనిపిస్తాను సార్. ఏం చేశారు కూడా స్కూల్ యథాతథంగా ఈ రోజు స్కూలు యథాతథంగా ఈ రోజు ఏంటి ఒక రోజు ఏంటి ఆ రోజు ఎక్స్పో ఉంది సార్. ఆ ఒక్క రోజు దాని తర్వాత కూడా నేను ఆ రోజు ఎక్స్పో ఉంది. ఎక్స్పో కోసం 2:30 వరకు స్కూల్ పెట్టండి అంటే ఆ బోర్డు తీసుకెళ్ళి 2:30 పెట్టారు మా వాళ్ళు. నోటీస్ రాసి పంపుకోవచ్చు కదా బోర్డు మీరు. సార్ ఎక్స్పో గురించి ట్యూషన్స్ అంటే 26 సంవత్సరాల నుంచి మేము స్కాలర్ ఎలా వెళ్ళి ఎందుకు అడుగు సార్ ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్స్, ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ సార్. ఆఫ్టర్ స్కూల్ మేము ట్యూషన్స్ చెప్పుకోకూడదు సార్. ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీ సార్. Being a morning school, you should not have any mode of class, either additional class or tuition or regular class. There should not be a class in the afternoon session. If anybody wants to have tuition privately, requiring your institution as a venue, they may be admitted from 5 to 6 or 5:30 to 6:30 like that. అంతేగాని 1 గంట కాడి నుంచి మళ్ళీ 5 దాకా నువ్వు క్లాస్ పెడితే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందుల ప్రకారంగా అది ఒక చేసుకుని ఓకే సార్. ఇవాళ నుంచి 3:34 కి రమ్మని చెప్తాను. 3:30 మళ్ళీ 4 o'clock చెప్తాను. ఆఫ్టర్ 4 ఓకే సార్. 4 దాటేయాలి. ఓకే సార్. ఈవినింగ్ లో వెళ్ళిపోవాలి. ఓకే సార్. 3:30 అండి తర్వాత మార్చిన తర్వాత బోర్డు అంటున్నారండి. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.